అబ్రహామును ఎవరు దర్శించారు? చక్కగా చెప్పాలా. అబ్రహామును ఎంతమంది దర్శించారు? దేవుడితో పాటు దేవుడు ముగ్గురు అనేదానే వీళ్ళు ఒప్పులుగా పెట్టుకొస్తుంది. ముగ్గురు అనేదానే ఒక త్రిమూర్తులు అక్కడ అనుకున్నాను. త్రిమూర్తులు అంట మళ్ళా త్రిమూర్తులు కాదు, హోలీ ట్రినిటీ, త్రిత్వము. అందులో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉన్నారని ఇంతవరకు భూమి పుట్టినప్పటి నుండి కానీ బైబిల్ పుట్టినప్పటి నుండి కానీ ఇంతవరకు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు తండ్రి పేరులో ఇంతవరకు అడిగిన వాడు ఎవరు చెప్పలేదు. కలపలేదు. అడిగినంతా అన్నొస్తాము, అందు చూస్తాము, పొడుస్తాము అన్నారే. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటానంటే ఉన్నదిగానే మాట్లాడు, లేదని ఎక్కువ చెప్పదు. కల్పించదు. మేధస్సు వలన నువ్వు ప్రజలను మెప్పించవచ్చు, కానీ నువ్వు పరలోకంలో వాటిని పోలేకపోతే ఈ కారణం వదిలేస్తారా? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ముగ్గురు దర్శించారు. ఇందులో దేవుడు ముగ్గురు రాదు. దేవుడు ఒక్కడే, కానీ దూతలు ఇద్దరు ఉన్నారు. మనుషులు పుట్టక ముందే దూతలను దేవుడు చేసుకున్నారు. ఈ మాట అర్థమైందా? దేవుని యొక్క మహిమ కొరకై దేవుడు దూతలను చేసుకున్నాడు. కెరూబులు ఆయన ఆరాధిస్తున్నారు. కనుక దేవునితో ఎవరుంటారంటే దేవదూతలు ఉన్నారు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనము పోయి అన్నప్పుడు ఎవరున్నారు అక్కడ? దేవదూతలు దేవునితో ఉన్నారు. దేవుడు దూతలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం. మనము ప్రార్థన చేద్దాం అక్కడికి వెళ్ళి అన్నప్పుడు నేనేమన్నా మీతో మనం వెళ్ళి ప్రార్థన చేద్దాము అంటే నాతో పాటు మీరు ఉన్నారనే కదా. కానీ నా లాంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారని కాదు కదా. కాబట్టి మనము వెళ్ళి వారి భాషను తారుమారు చేద్దాం. వారి యొక్క టెక్నాలజీ, వారి మేధస్సు వలన వాడు ఇందులోకి వాడు పతనము లేపుతున్నాడు. కనుక మనం వెళ్తాం వారి పోషణ వారి గోపురం పడగొట్టు. కానీ పడగొట్టినప్పుడు మాత్రం దూరం పడగొట్టారా? దూరం పడగొట్టారా? ఏమన్నారు చూడండి. మరి చదవండి తర్వాత అలాగే యెహోవా ఎవరు నిలబొట్టాడు? కాపులేడు నిలబొట్టాడా? ఈ కాపులేడు అమెరికాయలు వచ్చినాడా? దానికి ఎవరు వచ్చారు? దేవుడే, సాక్షాత్తుగా దేవుడే వారి యొక్క భాషను తారుమారు చేసి వారిని భూమి అంతటా చదవబట్టి ఒకరి భాష అది బైబుల్ కాలేజీలో వచ్చిన ఒకరు పదవులు ఆయన చేసినప్పుడు ఇంకేం చేస్తారు? వీళ్ళు ఒకటే ఇచ్చినారు. అందరికీ అయిపోతారు. అందరికీ అయిపోయి దేవుడు చేసి తీస్తారేమని దాని చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు చేస్తారు. అందుకే వారికి భాషలు కాలమాలి, వారి బోధలు కాలమాలి. ఒక్కొక్క ట్రైనింగ్లో ఒక్కొక్క ట్రైనింగ్లో ఒకటి ఓదాటేమో దేశంలో ముగ్గురు అని, ఓదాట వివేక గురించి బోధిస్తారు, ఓదాటేమో విముక్తుల గురించి బోధిస్తారు. యూనివర్సిటీలు అంటున్నాం ఏమంటే ఏ సీట్లు అంట? కాలేజీలు, యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. ఆయనకి వీళ్ళు సెలవు సీట్ ఇచ్చినాడని సంగతి తెలియదు. మీరు గమనించండి. వీరు భాషను తారుమారు చేసినప్పుడు వారి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా పోయి దీంట్లో ట్రైనింగ్ చేసిన ట్రైనింగ్ లేదు, భారతదేశం ట్రైనింగ్ లేదు, జాతీయ ట్రైనింగ్ లేదు. అవునా? ఒకటే గోపురమే,
కానీ బోధించి బోధలు దేవుడికి విరోధం. అంటే ఏమిటంటే పరిశుద్ధాత్మ లేదు చేసినారు వాళ్ళు నేరస్తులు చెప్పడం. వాళ్ళ తెలివితేటలతోనే వాళ్ళ జనులను పోగు చేయడం జరుగుతుంది. దేవుని కొరకు దేవుని ఆత్మ నడిపి కొరకు వాళ్ళు ఏం చూడలేదు. వాళ్ళ తెలివితేటలతోనే అవన్నీ నిర్మిస్తున్నట్టుగా వారు ఆయనను అనుసరింపక వారు పారంపర్య ఆచార ప్రకారమే మానవుని యొక్క మేధస్సు ద్వారానే మనుషులకు దైవవాక్యాన్ని తప్పిస్తున్నారని లేఖనం చెప్తుంది. వారి నోరు నాకు దగ్గర ఉంది, వారి హృదయం నాకు దూరంగా ఉంది. కానీ మధువైతే ఆయన ఆమె నోరు ఆయన కొరకే, ఆయన దేహం ఆయన కొరకే, ఆయన అంతరంగం ఆయన కొరకే, నిలువెల్లా ఆయన కొరకే, ఆయన మహిమ కొరకే ఉంచబడింది. హల్లెలూయా.